సో ముందుగా ఇమాన్యుయల్ గారు నాకు ఎందుకో ముందు మీకే మైక్ ఇవ్వాలనిపిస్తుంది. కొంచెం మా స్టూడెంట్స్ని అలా మోటివేట్ చేసి. హాయ్ నా సౌండే ఎక్కువ వినపడుతుందబ్బా మీకన్నా. హాయ్ బేసిక్గా మా అమ్మని చిన్నప్పుడు ఈ రోజుకి వీళ్ళేరా నా వర్షాలు. బేసిక్గా మా అమ్మని చిన్నప్పుడు చందమామలు ఎన్ని ఉంటాయి అమ్మా అంటే ఒక్కటేరా అంది. అసలు మీ కాలేజీలో ఏ అమ్మాయిని చూసినా చందమామలాగే ఉంది ఏంట్రా బాబు. ఎవరిని చూడాలో కూడా అర్థం కాకింద నుంచి ఎవరిని చూడట్లేదు. వస్తుందిరా బాబు, నేను పిలిస్తేనే రాదు, అది మీరు పిలిస్తే ఎందుకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి కాలేజీకి. మీ వెనక రావాలా, కనపడట్లేదా? ఓకే. సో మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ట్రేజర్ నచ్చిందా? సాంగ్స్ నచ్చాయా? ఓకే, త్వరలోనే మీరు వాటన్నిటికీ రీల్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలో చాలామంది ఉంటారు కదా రీల్స్ చేసేవాళ్ళు. ఉన్నారా? ఉంటే ఓకే. సో మా గమ్ గమ్ గణేష, ఉదయ్ బొమ్మిశెట్టి గారు డైరెక్టర్. మీకు ఆనందన్న ఆల్రెడీ తెలుసు, బేబీ సినిమాతో మంచి హిట్ ఇచ్చి మీ అందరికీ అదే మీరే అరుతారులేమ్మా, ఎందుకంటే మీకే బాగా కనెక్ట్ అయింది కదా అది. సో ఈ సినిమాలో బేసిక్గా నేను ఆనందన్న ఫ్రెండ్గా చేశాను. మన బ్యాచ్లో ఇద్దరు లత్పూర్ ఫ్రెండ్స్ ఉంటారు. ఏం చేసినా మనం కాదు మన ఫ్రెండ్ కూడా నాశనం అయిపోవాలని కోరుకునే ఫ్రెండ్స్ ఉన్నారా? అలాంటి ఫ్రెండ్షిప్ చూస్తారు ఈ సినిమాలో మా ఇద్దరిది. చాలా బాగుంటుంది అండ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువసేపు మాట్లాడవచ్చు, మనకు టైం ఉందని చెప్తున్నారు చెవిలో. సో అదనమాట సంగతి. సినిమా చాలా బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ అందరితో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా నవ్వుకోవచ్చు, అంత బాగుంటుంది సినిమా. మీ గ్యాంగ్ మొత్తం వెళ్ళిపోయి. సో మా సినిమా గురించి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక మాట చెప్తాను. మా సినిమా కోసం కష్టపడ్డాం, కామెడీ చేశాం, ఫైట్లు చేశాం, మే 31న రిలీజ్ చేస్తున్నాం. మీ అందరూ వచ్చి మా సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పీచ్తో మీరు వైరల్ అవడానికి కూడా చేశారు. ప్లీజ్ సార్. ఇది ఎంత అన్యాయం సార్, ఒక అమ్మాయి మనసుని మీరు అలా గాయపరుస్తారా? లేదు అట్లా. అరే నువ్వెందుకు ఇస్తున్నావు అలా రోజు? అంటే మీరు అబ్బాయి మనసులు కూడా దోచుకున్నారని అర్థం. డే ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ. ఇంకా ఉన్నాయా? ఎవరైనా ఇస్తారా నాకు? నేను ఈ సినిమాలో ఇట్లనే నేను ప్రతి అమ్మాయికి నేను రోజు ఇస్తుంటా. ఇక్కడేమో అమ్మాయిలు ఇస్తున్నాను. బాయ్స్ హీరోయిన్కి it's her first film, so welcome her to Telugu industry. ఎట్లా అరుస్తారు బాయ్స్? గట్టిగా. ఓకే, you'll hold this. Thank you. You want to say something? No, I was just thinking to call some boys out from the audience and give them this. And you can do it to the girls. అక్కడ ఒకడు 2 చేతులు వచ్చేస్తాడు వాడు. ఏ ఇయర్ రాను? వైట్ టీ షర్ట్. ఏ ఇయర్? 4th ఇయర్. అబ్బో జాకెట్ వేసుకొస్తుందో. Kiran,
కిరణ్ మామ రామమ్మా తొందరగా. కాదు, హీరోయిన్ ఇచ్చే ముందు కాదు, గర్ల్ ఫ్రెండ్ ఉందారా? అట్లయితే హ్యాపీగా తీసేసుకో రోజు తొందరగా, మళ్ళీ ఛాన్స్ రాదు, తీసేసుకో. రోజు తీసుకో అంటున్నాను. ఏం చెప్తా? కిరణ్ బాబు 4th ఇయర్. భరత్ భరత్ ఏ ఊర్రా మీది? ఎక్కడి నుంచి? 4th ఇయర్. 4th ఇయర్. నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయంట కదా? అయిపోయినాయా? ఫేర్వెల్ అది. ఇప్పుడు కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నావు కదా, హ్యాపీగా ఉన్నావా, సాడ్గా ఉన్నావా, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? మిక్స్డ్ ఫీలింగ్స్. ఎందుకు మిక్స్డ్ ఫీలింగ్స్? అంటే అన్నీ ఉంటాయి కదా, మిస్ అవుతాం కదా చాలా మంది మనం. అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు. అమ్మాయిలు వీడు పాపులరా? ఫుల్ పాపులరా? ఫుల్ కామెడీ చేస్తారా నువ్వు? ఓకే, థ్యాంక్ యూ. యూ గో అండ్ సే, వాట్ విల్ యూ సే, థ్యాంక్ యూ ఆర్ ఐ లవ్ యూ టు ద హీరోయిన్? ఐ లవ్ యూ. Okay, I'll quickly speak. What's up, Mallareddy? ఇక్కడ ఎంతమంది 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు? Your farewell party, so I would like to first of all I would like to congratulate all of you. I heard the AI department, so you guys are the future. అంటే నోవా అసలు కాదు, నేను కూడా మీలానే మీ రైవల్ కాలేజ్లో చదువుకున్నా. నేను యాక్చువల్లీ శ్రీనిధిలో చదువుకున్నా. మల్లారెడ్డికి చెక్ వెన్ ఐ కేమ్ టు మల్లారెడ్డి, అసలు ఈ కాలేజ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది? అప్పుడు 8-9 years బ్యాక్ ఐ కేమ్ టు ప్లే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ ఆడడానికి వచ్చిన. Your college is crazy, and I wish all the 4th year students all the luck. చాలా మంది మంచి ఆఫర్స్ వచ్చినాయి, మంచి అబ్రాడ్ పోతున్నారని మీ హెచ్ఓడి చెప్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ద లక్. నేను కూడా ఇట్లా ఏదో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకొని మొత్తానికి ఓ యాక్టర్ అయినా. మీలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? ఒక్కడే ఉన్నారా? అసలు షార్ట్ ఫిలిమ్స్, నో షార్ట్ ఫిలిమ్స్, నో. I wish whatever you all choose to do in life, I hope you all go on to do great things in life. ఇక్కడ ఎంతమంది బేబీ సినిమా చూసారు? ఎంతమంది బాగా ఎంజాయ్ చేసారు? ఎంతమంది ఏడ్చిండ్రు? ఇప్పుడు ఇఫ్ యూ ఆల్ ఆ సినిమాకి ఎంత ఏడ్చారో ఈ సినిమాకి అంత నవ్వుతారబ్బా. సో ఇమ్మీడియట్లీ నేను చాలామంది, నా పేరు ఎట్లా తెలుసు అంటే, చాలామందికి నేను విజయ్ దేవరకొండ తమ్ముడిలాగా, చాలామందికి అరే ఆ మిడిల్ క్లాస్ మెలడీస్లో బొంబాయి చట్నీ చేసిన కుర్రాడు. కానీ లాస్ట్ ఇయర్ ఆ సినిమాతోటి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు బేబీ సినిమాలో హీరో అని. బట్ ఎవ్రీవన్, నేను ఎక్కడ చూసినా చాలామంది నా దగ్గరికి వచ్చి, అన్న మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ స్క్రిప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. చాలా ట్విస్ట్, చాలా టర్న్స్, కామెడీ, క్రైమ్ అన్నీ ఉంటాయి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ సో మచ్. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్ May 31st. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఉంది, థ్యాంక్ఫుల్లీ టు చేతన్ భరద్వాజ్.
చేతన్ భరద్వాజ్ నాకు పిల్లరా లాంటి సాంగ్ ఫ్రమ్ RX100, దాని అంతకు మించి అదిరే హృదయం ఆ పాట తెలుసా మీ అందరికీ? ఆ పాట ఎంత బాగుంటుందో. దాని తర్వాత SR కళ్యాణ మండపంలో పాటలు. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ లక్కీలీ హీ గేవ్ మీ 2 అమేజింగ్ సాంగ్స్, బృందావనివే అండ్ అలే లే అలే, which is such a lovely song. I hope you all love the song and you all will go do reels, dance along. అబ్బాయిలంతా అమ్మాయిలకి పాడుతానని కోరుకుంటున్నాను. And Anurag Kulkarni, he sang 3 amazing songs for me. Ningilona Palapunta, మిడిల్ క్లాస్ మెలడీస్ నుంచి గుంటూరు సాంగ్ ఒకటి పాడిండు. గుంటూరు సాంగ్ తెలుసా మీ అందరికీ? ఎవరన్నా గుంటూరు నుంచి ఉన్నారా? And this song, lucky that I'm getting such, I'm able to be the face of your voice. Suresh Benishetti anna, amazing. Babylo ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ఆయనే రాశారు. ఈజ్ సచ్ అమేజింగ్ లిరిసిస్ట్. ఐ లవ్ హిమ్ సో మచ్. ఉదయ్ బొమ్మిశెట్టి, ఈయన 4 years బ్యాక్ నుంచి పేషెన్స్తో డిటర్మినేషన్తో ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చిండు. ఈ సచ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. ఐ హోప్ హీ గోస్ అ లాంగ్ వే విత్ దిస్ ఫిలిం అండ్ ఐ గివ్ హిమ్ అ సక్సెస్. నువ్వు పెద్ద హీరోలతోటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారా? ఇమాన్యుయల్, వీడందరికీ పరిచయం, ఫేమస్ ఫేస్. నేనున్న ప్రతి ఫ్రేమ్లో వీడు ఉంటాడు. అంటే కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు కాలేజ్ బంక్ కొట్టాలన్నా ఒక ఐడియా ఇచ్చేటోళ్ళు, అరే ఈ సినిమా పోదామంటే ఇచ్చేటోళ్ళు, బస్సెస్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఫుట్పాత్ మీద కూర్చొని వేరే గ్యాంగ్స్ గురించి మాట్లాడడం, అమ్మాయిల గురించి మాట్లాడడం, వీడు అలాంటి ఫ్రెండ్ అనమాట నాకు. రియల్ లైఫ్లో కూడా అట్లనే ఫ్రెండ్ అయిపోయాడు. అండ్ టు ద ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం. దేర్ ఆర్ 2 అమేజింగ్ హీరోయిన్స్ ఇన్ దిస్ ఫిలిం, Nayan Sarika and Pragati Srivastava. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇవన్నీ తర్వాత మాట్లాడచ్చు, కానీ ఇక్కడ ఎంతమందికి ప్లేస్మెంట్ అయిపోయింది ఇక్కడ? ఐ వాంట్ ఎనీవన్ డాన్సెస్ అమాంగ్ యూ ఆల్? డాన్స్ చేస్తారా? హూ ఆర్ డాన్సర్స్ ఇన్ దిస్ ఆడిటోరియం? హూ వాంట్ టు డాన్స్ విత్ మీ నౌ? You'll dance? See, I want to call 2 girls and 2 boys with me. Huh? It's okay. The black t-shirt boy, come. ఇంకోటి మా మాస్టర్ ఎక్కడున్నారు? పుల్లకి విజయ్ మాస్టర్, ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. లేటెస్ట్ గా వచ్చారు ఈయన. పుష్పరాజ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అసలు దొరకట్లేదు విజయ్ గారు. ఆయనని ఎట్లా వెల్కమ్ చేయాలి? అట్లా పుష్ప కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్. ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మాస్టర్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇన్ ది హోల్ కంట్రీ. మొత్తం కంట్రీ అంతా ఆ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇట్స్ సచ్ అంటే విత్ 1 second. మీరు డాన్స్ చేయాలి కాబట్టి. అంటే హుక్ స్టెప్ కోసం మీరు వస్తున్నారని ఎంతమంది వచ్చారు చూడండి. విజయ్ మాస్టర్ నాది చాలా పెద్ద జర్నీ. నాకు బేబీ సినిమాలో ఒక సింగిల్ టేక్ సాంగ్ లాంటిది నాకు 6.5 minutes కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్. అది అన్ఫార్చునేట్లీ ఫైనల్ కట్లో రాలేదు. కానీ నా ఫస్ట్ డ్యాన్స్ సాంగ్ ఇన్ మై హోల్ కెరియర్ మాస్టరే చేసిర్రు. హీస్ లైక్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. నేను ఎప్పుడు ఆయనని ప్రాక్టీస్కి వెళ్తుండే. మాస్టర్ అప్పుడప్పుడు అంటుండే, మేమిద్దరం కెరియర్ ఎటు పోతుంది, ఎట్లా ఏంది, ఎట్లా ప్లాన్ చేస్తే బెటర్ కదా అనే చాలా కెరియర్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతుంటే ఒకరోజు ఫోన్ చేసి, అన్న నాకు బన్నీ అన్న నుంచి, అల్లు అర్జున్ అన్న నుంచి ఫోన్ వచ్చింది,
మీ అందరికీ ఊ అంటావా అంటావా పాట తెలుసు కదా, దాంట్లో ద మోస్ట్ ఫేమస్ స్టెప్స్ అన్నీ మాస్టర్వే. అండ్ దెన్ నౌ కట్ టు పుష్ప 2, ద టీ స్టెప్ ట్యాక్ అవన్నీ మాస్టరే. సో he's such a humble, down to earth person, and we'll do the hook step of Pichiga Nachasave for all of you. I hope you all enjoy it, and thank you and love you all. Thank you. Yes, here we go. ఎస్ లేట్ వద్దు, ఒకసారి మ్యూజిక్ ప్లే చేయండి. ముందు మా కొరియోగ్రాఫర్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి సాంగ్ ప్లే చేయరా మ్యూజిక్. ఒక్కసారి కొంచెం అందరూ వెనక్కి జరిగి చేస్తే కొంచెం లైటింగ్ లో కనిపిస్తారు. అందరూ లైటింగ్ లో కొంచెం వెనక్కి జరిగండి మా అందరూ. నాన్న కొంచెం వెనక్కి జరగండి నాన్న. అందరూ కొంచెం ఒక రోలో ఫామ్ అవ్వండి కొంచెం వెనక్కి. సాంగ్ నుంచి కట్ చేసి పెట్టు. స్టార్టింగ్ ఎస్ ఇంకొకసారి చేద్దాం. లాస్ట్ టైం మీరు పర్ఫెక్షన్ అయిపోయారా? ఇంకొకసారి చేద్దాం. వన్ మోర్ టైం. సార్ మ్యూజిక్ మ్యూజిక్ పెట్టండి. అండ్ గాయస్ లాస్ట్ లో పిక్చర్స్ తీసుకుందాం. కొంచెం స్పేస్ ఇవ్వరా ప్లీజ్ 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 గైస్. లాస్ట్ లో ఖచ్చితంగా పిక్చర్స్ తీసుకుందాం. దయచేసి కొంచెం ఒక్క 5 minutes టైం ఇవ్వండి. అండ్ మన టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుందాం ప్లీజ్. అండ్ స్టూడెంట్స్ ప్లీజ్ లాస్ట్ లో ఖచ్చితంగా పిక్చర్స్ తీసుకుందాం ప్లీజ్. ఒక్క 5 minutes. Let's do one thing. You all, Parth, where are you?
if you all, I'm glad that you all are here, me smiles, and I really wish you all the best for your whole careers and life and everything. And ఈ సమ్మర్లో ఈ హీట్ వేవ్, ఎలక్షన్స్, ఐపీఎల్ అన్నీ ఉన్నాయి. కానీ ఐపీఎల్ అయిపోయినాక May 31st ఒక మంచి కామెడీ ఫిలిం వస్తుంది. SRH గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఇమాన్యుయల్ చెప్పాలన్నారా? ఇమాన్యుయల్ ఏ టీమ్ సపోర్ట్ తెలుసా? ఆర్సీబీ అంటారా? ఆర్సీబీ, SRH. ఎంత వెనక్కి వెళ్ళినా ముందుకు వస్తాం. ఈసారి కప్ చేద్దాం. So let's do one thing. I'll shout Gum Gum. Will you all shout Ganesha with me? Come, let's do this. In 3, 2, 1, Gum Gum Ganesha! Woo! Thank you guys. Love you all so much. I hope I can come back and entertain you all with the small films that I do. విజయ్ గారు ఒకసారి ఇప్పుడు మీరు ముగ్గురే చేస్తే చూడాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మన ఆనంద్ దేవరకొండ గారు, నయన్ సారిక గారు కలిసి చేస్తే ఎలా ఉంటుంది స్టెప్? అదిరిపోద్ది కదా. కాబట్టి yes, here we go, music please. Wow, that's wonderful. Thank you so much. And ఒక్క గ్రూప్ ఫోటో తీసుకుందాం. పుష్ప స్టెప్ కావాలా మీకు? ఒక్కసారి సార్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, మీకే టాస్క్. ఆనంద్ గారు మీరు కూడా జాయిన్ అయితే ఒక్కసారి పుష్ప సాంగ్ ది ప్లే చేయరా? పుష్ప పుష్పరాజ్.